హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు పైథాన్ నోట్బుక్స్. సో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అనమాట, ఏమేమి చేంజెస్ వస్తున్నాయి ఏంటి అనేది. సో దాంట్లో పైథాన్ నోట్బుక్స్ అనేది కూడా స్పెసిఫై చేశాను. సో ఆల్రెడీ మనకి డాక్యుమెంటేషన్ కూడా రిలీజ్ చేశారు అనమాట. ఈజ్ పైథాన్ ఎక్స్పీరియన్స్ ఇన్ నోట్బుక్స్ చాలా డీటెయిల్గా చెప్పారు, అంటే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఆ, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీరైతే ఫ్రీ టైంలో ఈ డాక్యుమెంటేషన్ అనేది తెరిపించడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సో బేసిక్గా నేనైతే లేకౌట్స్ అనేది కనెక్ట్ అయిన ఇక్కడ సో మీరు చూసుకోవచ్చు పైథాన్. సో మనకి బై డిఫాల్ట్ ఇక్కడ ఓన్లీ రెండు వర్షన్స్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఒకటి 3.11, సో 3.10, 3.11 అనమాట. సో ఇది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. సో అండ్ వీక్ కోర్స్ అనేది రెండు ఉన్నాయి, అండ్ 16 GB ర్యామ్ మెమరీ ఉంది. ఐ థింక్ అది రన్ చేస్తే మీకు అయితే వర్క్ ఇక్కడ అవపడుతుంది. సో బేసికల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో సక్సెస్ ఫైల్, ఓకే, ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేద్దాం. pmp.csv అనే ఫైల్ నేనైతే రీడ్ చేస్తాను. ఓకే, సో మనందరూ తెలుసు లైక్ PySpark లో ఎలా అయితే సో ఒక CSV ఫైల్స్ ని రీడ్ చేస్తాము, ఇక్కడ కూడా మనకైతే సో CSV ఫైల్స్ ని రీడ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ప్యూర్ పైథాన్ కూడా అనమాట. ఇంతకుముందు ఇది మనం PySpark లో యూజ్ చేసాము, బట్ ఇది వచ్చేసరికి ప్యూర్ పైథాన్ కోడ్. సో అది ఏంటిది ఎలా ఉంటుంది అనేది కూడా మనం అయితే అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఓకే, నేను పెద్దగా డీటెయిల్స్కి వెళ్తాం లేదు, అంటే ఏం యూజ్ చేస్తాం ఏంటి అనేది జస్ట్ ఓవర్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అది వచ్చేసరికి మీకు ఏదైతే లో నాకు నోట్బుక్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఓన్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ ఉంది, కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే లేదనమాట. అండ్ ఓన్లీ సో పైథాన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా వస్తుంది రన్ చేసినప్పుడు. అలానే ఇక్కడ మనకి సెషన్ ఉంటుంది అనమాట. సో స్టాండర్డ్ సెషన్, హై కంకరెన్సీ సెషన్ అలా ఉంటుంది. సో ఇక్కడ అదేం ఉండదు. సో ఒకసారి రన్ చేస్తాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ? సో ఇంటరప్ట్ కెర్నల్ అని వస్తుంది కదా. సో లెట్స్ చూడండి. సో మనకి కనెక్టెడ్ అని వస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా సెషన్. ఓకే, సో కావాలంటే వెరిఫై చేయండి. ఎక్కడ కూడా సో కనెక్షన్, సో ఎక్కడ కూడా సో ఏంటిది సెషన్ అనేది ఉండదు అనమాట. లైక్ మనకి PySpark లో స్టాండర్డ్ సెషన్, హై కంకరెన్సీ సెషన్ ఉంటుంది కదా. అలానే మీరు ఇక్కడ చూడొచ్చు, ర్యామ్ వచ్చేసరికి 16 GB అండ్ సిపి వచ్చేసరికి 2 week కోర్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది పైథాన్ నోట్బుక్స్ అండ్ రీస్టార్ట్ కెర్నల్. సో ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కూడా సేమ్ ఏదైతే ఉంటాయో సేమ్ అనే ఉంటాయి. సో మీకు కౌంటర్ రన్ చేద్దాం వన్ బై వన్. ఇక్కడ ఏంటి, నేను CSV ఫైల్ ఏదైతే ఉందో సో అది రీడ్ చేస్తాను అన్నమాట. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫైల్స్ సక్సెస్, ఇక్కడ మన ఏపీ కాపీ ఫైల్ ఏపీఐ పాత్ అనమాట. మీరు అబ్జర్వ్ ఫైల్ పాత్ ఇలా మనకి రిలేటివ్ పాత్ ఇలా మనకి మూడు రకాలు ఉంటాయి కదా. సో నేనైతే ఈ పాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, సో చూడొచ్చు మీరు ఇక్కడ, ఎందుకంటే అది డిఫాల్ట్ లేక్ హౌస్ మనకి తెలుసు కదా. రెండు మూడు కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట లేక్ హౌసెస్. కాకపోతే అన్నింటిలో కూడా ఒకటి మాత్రమే డిఫాల్ట్ ఉంటుంది కదా, ఆ డిఫాల్ట్ అనేది నేనైతే తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి డేటా, డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, ఇలా మనకి 4 కాలమ్స్ ని, ఆ 4 కాలమ్స్ లో 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని రీడ్ చేస్తున్నాం. ఓకే, అంటే CSV డాట్ రీడర్, ఇక్కడికి వచ్చేసరికి డైరెక్టరీ డాట్ రీడర్. సో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ అంటే ఇది వచ్చేసరికి అరేలో. ఓకే, సో అరే లాగా రిటర్న్ చేస్తుంది, బట్ ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్ లాగా రిటర్న్ చేస్తుంది అనమాట. లైక్ కీ వాల్యూ, అర్థమైంది కదా. సో డిఫరెన్స్ అనేది సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అరే అంటే ఏంటి, కీ వాల్యూ పేస్ అంటే ఏంటి. అలానే ఇక్కడ పాండాస్ నేను ఇంపోర్ట్ చేసుకుని రీడ్ ఆఫ్ సిఎక్స్ నెంబర్స్ ఫంక్షన్ అనమాట. సో నేను ఎలా అయినా రీడ్ చేసుకోవాలి. సో మీకు బయట ఐ మీన్ మీరు గూగుల్లో పెట్టిన చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. వెరీ వెరీ సింపుల్. ఓకే, సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదని అనుకున్నాను.
సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను డైరెక్ట్గా కాల్ చేస్తున్నాను పాండాస్ని, బట్ ఇక్కడ ఏంటంటే అలియాస్ నేమ్ ఇచ్చి అలియాస్ నేమ్ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్లో ఏదైతే పారామీటర్స్ కావాలో లైక్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా స్పెసిఫై చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా సో ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఆ వేరియబుల్ని ఈ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. ఓకే, అలానే మీకు ఇక్కడ సో 2 కాలమ్స్ అంటే మీరు అన్ని కాలమ్స్ రీడ్ చేయకుండా కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే సో అలా కూడా మనకు లైక్ స్కీమా స్పెసిఫై చేసి ఆ స్కీమాలో మీరు ఏదైతే కాలమ్స్ ని ప్రొవైడ్ చేయాలనుకున్నారో ఆ కాలమ్స్ అనేది మీరు లిస్ట్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్ గా రన్ చేస్తున్నాను. చూడొచ్చు రన్నింగ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో సో ఫర్ సో గుడ్. ఓకే, సో కాకపోతే ఇది వచ్చేసరికి ప్యూర్ పైథాన్ అనమాట. సో మీరు డాక్యుమెంటేషన్ అని చూసుకోవచ్చు. ఈ ఫైల్స్ ని ఎలా రీడ్ చేయాలంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఫైల్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. జస్ట్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అనమాట. సో మీకు కావాలంటే పైస్పార్క్ నోట్బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, టీఎస్కే నోట్బుక్స్, పైథాన్ నోట్బుక్స్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, అలానే ఫిల్టర్ క్రైటీరియా అంటే ఒక 10 ఫైల్స్ ఉంటే వాటిలో ఓన్లీ 3 ఫైల్స్ మాత్రమే నేను లోడ్ చేయాలనుకున్నాను. సో అలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. అండ్ వైల్డ్ కార్డ్ ఆప్షన్ కావచ్చు, అలానే డెల్టా టేబుల్ రీడ్ చేయడం, దాన్ని రైట్ చేయడం, ఇలా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. అండ్ జేసీ ఫైల్, పాకెట్ ఫైల్, సో దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. మనం అన్ని కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.